వీసా అప్లికేషన్ ఫీజు పెంపుపై ట్రంప్ కి ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. వీసా అప్లికేషన్ ఫీజుని $1,00,000 పెంచడంపై న్యాయ పోరాటం చేసేందుకు యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సిద్ధమవుతోంది. ఛాంబర్లోని సభ్య కంపెనీస్ తో వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తూ తమ పోరాటానికి ఎవరెవరు మద్దతిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ట్రంప్ తన తొలి హయాంలో నాన్ ఇమిగ్రెంట్ వీసాలను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయ పోరాటం చేసి విజయం సాధించింది. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంపై మరోసారి పోరాటం చేసి విజయం సాధిస్తారా? H-1B వీసా ఫీజును పెంచే అధికారం ట్రంప్ కి ఉంటుందా? లెట్స్ వాచ్ ద స్టోరీ. ట్రంప్ ప్రభుత్వం ఇటీవల H-1B వీసా దరఖాస్తుల ఫీజును $1,00,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనిపై యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయ పోరాటం చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇదే అంశంపై ఇటీవల బ్లూంబర్గ్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఛాంబర్ సభ్య కంపెనీలతో టెలిఫోన్, వర్చువల్ మీటింగ్లు జరుపుతూ ఎన్ని కంపెనీలు మద్దతు ఇస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నిర్ణయం టెక్ కంపెనీలను ఇబ్బంది పెడుతోంది. సెప్టెంబర్ 19న ట్రంప్ వీసా అప్లికేషన్ ఫీజును పెంచుతూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు. తమ కంపెనీలో విదేశీ ఉద్యోగులు H-1B వీసా కోసం $1,00,000లను కంపెనీలే చెల్లించాల్సి ఉంటుంది. తన నిర్ణయానికి టెక్ కంపెనీలు మద్దతిస్తాయని ట్రంప్ తెలిపారు. మరోవైపు టెక్ కంపెనీలు విదేశీయులను తీసుకురావడం ఆపి అమెరికన్ యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేట్లకు ట్రైనింగ్ ఇవ్వాలని కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ కోరారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. అమెరికాలోని 3 మిలియన్ల బిజినెస్కు ఈ ఛాంబర్ ప్రతినిధిగా ఉంది. ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేసే అంశాన్ని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పరిశీలిస్తోంది. అయితే H-1B వీసాల ఫీజుల పెంపుపై ట్రంప్ చేసిన ప్రకటనకు ఉన్న చట్టబద్ధత ప్రశ్నార్థకంగా మారింది. ఫెడరల్ ఇమిగ్రేషన్ చట్టం యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ఫీజు వసూలు చేసేందుకు అనుమతించింది. అది కూడా దాని ఖర్చులకు సరిపోయేంత మాత్రమే. గతంలో ఉన్న ఫీజు విధానాన్ని కాంగ్రెస్ ఆమోదించింది. అవసరమైనప్పుడు దానిని సవరిస్తోంది. దీన్ని బట్టి H-1B వీసాలపై స్వతంత్రంగా సర్ఛార్జీ విధించే అధికారం ట్రంప్కు లేదని తెలుస్తోంది. ఛాంబర్ సభ్య కంపెనీలతో టెలిఫోన్, వర్చువల్ మీటింగులు జరుపుతోందని బ్లూంబర్గ్ తన కథనంలో వెల్లడించింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తమకు సభ్యుల నుంచి నిరంతరం ఆందోళనలు వస్తున్నాయని, అడ్మినిస్ట్రేషన్కు తీసుకువెళ్తామని, ఫీజు పెంపు విషయంలో ట్రంప్ క్లారిఫికేషన్కు ధన్యవాదాలని ఛాంబర్ స్పోక్స్మన్ మాట్ లెటోర్నో తెలిపారు. 2020లో ట్రంప్ నాన్ ఇమిగ్రెంట్ వీసాల బ్యాన్పై ఛాంబర్ కోర్టులో విజయం సాధించింది. 2020 జూన్లో ట్రంప్ నాన్ ఇమిగ్రెంట్ వీసాలు, ముఖ్యంగా H-1B, H-2B, L-1, J-1 వంటి ఉద్యోగ ఆధారిత వీసాలను బ్యాన్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో న్యాయ పోరాటం చేసింది. ఈ కేసు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వర్సెస్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అనే పేరుతో కాలిఫోర్నియా ఉత్తర జిల్లా కోర్టులో దాఖలైంది. ఇందులో ఛాంబర్తో పాటు నేషనల్ రిటైల్ ఫెడరేషన్ సహా పలు సంస్థలు పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్కు మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు మద్దతుగా అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఇక 2020 సెప్టెంబర్ 11న కాలిఫోర్నియా ఉత్తర జిల్లా కోర్టు జడ్జి జెఫ్రీ ఎస్ వైట్ బ్యాన్ను అమలు చేయకుండా తాత్కాలిక ఆదేశం ఇచ్చారు. ఆ తర్వాత అక్టోబర్ 1, 2020న బ్యాన్ను పూర్తిగా అమలు చేయకుండా ఆదేశాలిచ్చారు. ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ సెక్షన్ 212F ప్రకారం ప్రెసిడెంట్కు విదేశీయుల ఎంట్రీని పరిమితం చేసే అధికారం ఉంది. కానీ ఇది కాంగ్రెస్ స్థాపించిన వీసా కేటగిరీలను మార్చలేదు. దీంతో 2020లో ట్రంప్ తీసుకున్న నిర్ణయం నాన్ డెలిగేషన్ సూత్రాన్ని ఉల్లంఘించినట్లయింది. అంతేకాక బ్యాన్లో చెప్పిన అన్ఎంప్లాయ్మెంట్ డేటా తప్పుగా ఉందని కోర్టు గుర్తించింది. కంప్యూటర్ బై హై స్కిల్డ్ జాబ్లకు వేకెన్సీలు ఎక్కువగా ఉన్నాయని ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాదించింది. అమెరికన్ బిజినెస్లో ప్రతిభావంతులు రాకపోవడం వల్ల ఆర్థిక వృద్ధికి అడ్డంకిగా మారుతుందని కోర్టు గుర్తించింది. దీంతో కోర్టు ట్రంప్ తీసుకున్న వీసా బ్యాన్ అమలు నిలిపివేసింది. ఇప్పుడు మరోసారి H-1B వీసాలను టార్గెట్ చేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే అమెరికా ప్రయోజనాలకు ప్రమాదకరం అని భావించిన విదేశీ వ్యక్తులను నిలువరించే అధికారం తనకు ఉందని ట్రంప్ చెబుతున్నారు. గతంలో కొన్ని ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించినప్పుడు కూడా ఈ అధికారాన్నే వాడుకున్నట్టు ఆ దేశ సుప్రీంకోర్టులో వాదించారు. అప్పట్లో న్యాయస్థానం దానిని సమర్థించింది. అయితే H-1B కేసులో జాతీయ భద్రత కంటే ఆర్థిక ప్రయోజనాలే కనపడుతుండటంతో కోర్టులో అది ఏ మేరకు నిలుస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
H1B వీసాలు టెక్ రంగంలో 66% ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. ఇక ప్రతి ఏటా అమెరికా ప్రభుత్వం జారీ చేసే 85,000 H1B వీసాల్లో 71% భారతీయులు పొందుతున్నారు. దాదాపు ప్రతి ఏటా 60,000 మంది భారతీయులు H1B వీసాలు పొందుతున్నారు. దీంతో వలసలను అరికట్టాలనే ఉద్దేశంతో పాటు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ట్రంప్ ఈ H1B వీసా ఫీజును $1,00,000 పెంచేశారు. అయితే ఒక్కొక్క ఎంప్లాయీస్ పైన $1,00,000 ఖర్చు చేయాలంటే కంపెనీలకు పెనుభారంగా మారతాయి. దీంతో H1B వీసా హోల్డర్లు తమ ట్రావెల్ను హోల్డ్ చేసుకోవాలని కంపెనీలు ఆదేశించాయి. దీంతో అమెరికాలో AI, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఇప్పటి వరకు ప్రముఖ టెక్ కంపెనీలు అమెజాన్, మెటా, గూగుల్ స్పందించలేదు.